ఇవన్నీ ఒంగోలు పిల్లలు అంటారు కదా, ఒంగోలు పిల్లలు అనేసి అంటారు. ఆ ఏరియా నుంచి వస్తాయి అనేసి అంటారు. ఒంగోలు పిల్లలు అనేసి చాలామంది అంటారు వీటిని. ఆ ఏరియాలో ఉన్నాం మనం ఈరోజు. ఇక్కడ పొజిషన్ డిఫరెంట్గా ఉంది ఈరోజు. మామూలుగా 4 గంటలకి 5 గంటలకి 6 గంటలకల్లా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళంతా. కానీ ఈరోజు మొత్తం నిలబడిపోయి ఉన్నాయి. సో ఈరోజు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఈ టైం దాకా మామూలుగా ఆగదు. గత 7-8 నెలల్లో ఈ టైం దాకా ఆగిన పిల్లలు లేవు. ఈరోజు మాత్రం ఆగినాయి. అన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఆగినాయి. ఈ బ్యాచ్లో కూడా ఒక 50 పిల్లలే అమ్ముడిపోయినాయి, మిగతా ఏం అమ్ముడిపోలేదు. చూపించుకుంటా వెళ్దాం, అటు వెళ్దాం, మాట్లాడుకుంటా వెళ్దాం. ఇవన్నీ ఒంగోలు పిల్లలు అనేసి అంటారు కదా, ఆ పిల్లలు అనమాట. అదే చెప్తా ఉన్నా, ఒంగోలు పిల్లలు అనేసి చెప్తారు. అదే చూపించుకుంటా పోతున్నా. ఇవన్నీ స్టాక్ ఈరోజు ఆగిపోయినాయి చాలా వరకు. ఇదే డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోస్లకి దీనికి వదిలేయండిలే. అది సో ఇవి బరువు తేడా ఉంటుంది. ఇది 3 నెలల పిల్ల ఉంటుంది కదా, కానీ బరువులో మాత్రం ఇది డిఫరెంట్ కనిపిస్తూ ఉంది. అలా ఉన్నాయి. సో ఈ బ్యాచ్లో వచ్చేసి నేను రాత్రి మొత్తం అడిగాను. ఇక్కడ నిలబడి ఉండే ప్రతి బండిని అడిగాను. రాత్రి 10 గంటల నుంచే వచ్చి అడిగాను. ఇది 22,000కి అట్లా చెప్పారు. ఇప్పుడు బేరం మారి ఉంటుంది. మొత్తం 71 పిల్ల. తీస్తా ఉన్నా. ఏంది పరిస్థితి ఈరోజా? ఏ సొంతకి ఇంకా ఇంటికి పోవడమేనా? సరే, ఆదివారం సోమవారం రావచ్చు ఇంట్లో కాడికైతే. ఉంది ఉంది, ఆదివారం సోమవారం ఇళ్ళ కాడికి రావచ్చు. సరే, ఈ బ్యాచ్ 22,000 దాకా చెప్పారు. ఇప్పుడు బేరం మారిపోయి ఉంటుంది ఖచ్చితంగా. దీంట్లో ఒక 50 పిల్లలు 20,000కి అమ్మారు. రాత్రి 21,000కి అమ్మారు. 20,000కి నేను అడుగుదామనేసి నిలబడుకొని ఉన్నా. జస్ట్ అంతలోనే 21,000కి వేరే వాళ్ళు అడిగేశారు. ఈ బ్యాచ్లో కూడా 50 పిల్లలే అమ్ముడిపోయినాయి, పెద్దగా పోలేదు. సో ఈ బండిలో నుంచి 90 పిల్లలు ఉంటే 90 పిల్లల నుంచి వీళ్ళు అమ్మారు విడివిడిగా. ఇప్పుడు ఆ బ్యాచ్ కూడా అమ్మేశారు. అక్కడ ఉంది, చూపిస్తాను. ఆ బ్యాచ్ కూడా అమ్మేశారు. సో ఈ బ్యాచ్ నేను రాత్రి నుంచి అడుగుతున్నాను అన్నని మొత్తం కట్ట మీద. కానీ నాకు ఆయనకి సెట్ కావటం లేదు. ఆయన 22,000 అంటున్నాడు, నేను 20,000కి లోపల అడుగుతా ఉన్నా. ఇద్దరికి సెట్ కావటం లేదు. అవతల ఉండే బ్యాచ్ కూడా అంతే, అలాగే. అది కూడా నేను 18,000 దాకా అడిగేశాను, కానీ ఆయన ఇవ్వలేదు. ఆయన ఆ అవతల బ్యాచ్. సో ఈరోజు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. నిన్న ఎలక్షన్లు జరిగినాయి కదా, ఆ ఎఫెక్ట్ కూడా పడి ఉంటుంది ఖచ్చితంగా. నిన్న తమిళనాడులో ఎలక్షన్ జరిగింది కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకు 2 నెలల పిల్లలు. ఇవి 2 months ఏజ్ అన్నమాట. సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి అసలు అడగలేకపోయినాం. బండిలో ఉండే పిల్లలు కానీ ఈ పిల్లలు కానీ ధర మొత్తం మీద అడిగితే 30,000 32,000 అట్లా చెప్పారు. సో ఓవరాల్గా ఆగి ఉన్నాయి. కొనుగోళ్ళు అయితే పెద్దగా కనబడటం లేదు. ఇప్పుడు కూడా రాత్రి కూడా కనబడలేదు, ఇప్పుడు కూడా కనబడలేదు. సో ఈ బ్యాచ్ కొన్నావా? ఇక్కడ బేరాలు ఏం లేకుండా ఎట్టా కొనేస్తున్నావు? ఎంత, ఎన్ని బ్యాచా? 90 పిల్లలు కొన్నాడంట అన్న. ఈరోజు ఏం లేదు ఇక్కడ వ్యాపారం వచ్చేటప్పటికి. అట్టా చూసుకుంటా టిఫిన్ చేసేసట్టు గొర్రెల్లోకి వెళ్ళిపోదాం. చాలా కష్టం ఈరోజు, అమ్ముడు పోవు అసలుకి. బేరం అనేది లేదు. అది ఎలక్షన్లో దెబ్బే. తమిళనాడులో ఎలక్షన్ జరిగిలా నిన్న, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడి ఉంటుంది. ఇవన్నీ ఒంగోలు పిల్లలు అనేసి అంటారు కదా, ఆ పిల్లలు అన్నమాట. ఏం బాగున్నా? సో ఇవన్నీ ఒంగోలు పిల్లలు అనేటివి ఆ కేటగిరీ కిందకి వస్తారు. అటు నుంచి వస్తాయి కాబట్టి ఒంగోలు పిల్లలు అంటారు. ఒంగోలుకి జాతి అనేది ఏం లేదండి. నెల్లూరు జుడిపి ఒకటే జాతి ఉండేది. దాంట్లో ఏంటంటే ఒంగోలు ఏరియా నుంచి వస్తుంది. అందుకే ఆ రకంగా ఒంగోలు పిల్లలు అనేసి అంటారు దీనికి. సో బ్యాచ్లు ఇక్కడ దాకా ఉన్నాయి. సో ఇక్కడికి వీడియో ఆపేసి పోయి టిఫిన్ చేసుకుందాం, వెళ్ళేసి గొర్రెల వీడియోలు తీసుకుందాం. సో చాలా ఆగిపోయినాయి ఈరోజు.